MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. సో ఈరోజు మనం ప్లాస్టిక్ సర్జన్ దీప్తి దేవరకొండ గారితో ఉన్నాము. సో ప్లాస్టిక్ సర్జరీస్ గురించి మేము కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసాం. అలాగే కామెంట్స్ నుంచి వచ్చిన కొన్ని ర్యాపిడ్ ఫైర్ లాగా చాలా ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హలో అండి. సో ప్లాస్టిక్ సర్జరీ అన్నప్పుడు అందరికీ ఏంటంటే బ్యూటీ రిలేటెడ్, బ్యూటీ కాన్షియస్ ఉన్న వాళ్ళకి, ఈ మూవీ ఫీల్డ్, యాక్టింగ్ ఫీల్డ్, ఇలా మళ్ళీ యాంకర్స్ ఉన్న వాళ్ళకి, అందంగా కనిపించాలనుకున్న వాళ్ళకి కదా. బట్ అందులో కూడా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. సో కొన్ని ర్యాపిడ్ ఫైర్ లాగా కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసాము. సో ఫిల్లర్స్ అని మాట్లాడుకుంటున్నారు కదా అందరు. ఇప్పుడు ఫిల్లర్స్ అనేవి ఫేస్ని పాడు చేస్తాయా? కరెక్ట్గా పెట్టకపోతే పాడు చేస్తాయి. కరెక్ట్గా అసెస్ చేసి ఏ ఫేస్కి ఎంత రిక్వైర్డో ముందే ప్లాన్ చేసుకొని వెళ్తే కనుక చాలా బ్యూటిఫుల్గా చేయొచ్చు ఫిల్లర్తో. ఓకే. సో ఫిల్లర్స్ అనేవి ఫేస్లో ఏ పార్ట్స్కి అప్లికబుల్ అవుతాయి? డిపెండ్స్ ఆన్ ద పర్సన్. మళ్ళీ మామూలుగా అయితే ఒక స్టాండర్డ్ ఈస్థెటిక్ పారామీటర్స్ ప్రకారం మన ఫేస్ అంతా నీట్గా గుడ్ ఫోర్ హెడ్ ఉండాలి, స్మూత్ టెంపుల్స్ ఉండాలి, అండర్ ఐస్లో మనకి డిప్రెషన్స్ ఉండకూడదు. ఇవి ప్రామినెంట్ ఉన్న వాళ్ళు యంగర్గా కనిపిస్తారు మనం అబ్జర్వ్ చేస్తే. సూటి ముక్కు ఉండాలి, మంచిగా వాల్యూమినస్ లిప్స్ ఉండాలి, అండ్ పాయింటీ చిన్ ఉండాలి. సో ఇవి ఎవరైతే లేవో, వీటిలో ఏదైతే డెఫిసిట్ ఉందో వాటన్నిటి దగ్గర ఫిల్లర్ వాడచ్చు. ఓకే. సో మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, అబద్ధాలు ఆడుతూ ఉంటారా? నేను ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోలేదనో లేకపోతే ఇలాంటివి ఏమైనా ఫన్నీగా ఏమనిపిస్తూ ఉంటాయి? ఎక్కువ అబద్ధాలు దేని గురించి చెప్తూ ఉంటారు? ఎక్కువ అబద్ధాలు అంటే నేను ఎప్పుడు ఏం చేయించలేదండి, అలాంటి ప్లేస్ కా మేము అసలు వెళ్ళలేదండి, ఇలా చెప్తుంటారు. బట్ నాకు ఒకటే ఏం కన్సర్న్ అనిపిస్తుంది అంటే, అసలు మీరు గిల్టీ ఉండాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ మేడ్ ఎ చాయిస్ అండ్ మీది డెసిషన్ అది. నేను వాళ్ళ కోసం చేయించుకుంటున్నా అండి సర్జరీ, నా రిక్వైర్మెంట్ అది, ఇది కాదు, మీరు నన్ను బాడీ కాన్షియస్ అనుకోవద్దు, ఇలా చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ ఎవరు జడ్జ్ చేయరు కదా. ఐఎమ్ ఏ ప్లాస్టిక్ సర్జన్. జడ్జ్మెంట్ అనేది నేను ఎప్పుడు వదిలేస్తాను. ప్లాస్టిక్ సర్జరీ తీసుకుంటానంటేనే వదిలేస్తాను. బోల్డ్ గా ఓపెన్ గా ఉంటే కనుక ఇంకా డెసిషన్ మేకింగ్ ఈజీ ఉంటుంది, బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని నా ఒపీనియన్ అంతే. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ ఇన్ పేషెంట్స్? వన్ థింగ్, బాడీ డిస్మార్ఫిక్ డిసార్డర్. అంటే వాళ్ళకి ఎప్పుడు ఏం చేసినా వాళ్ళు హ్యాపీ, వాళ్ళ ఉన్న బాడీ పార్ట్స్ తో ఆర్ ఫేషియల్ పార్ట్స్ తో వాళ్ళు హ్యాపీ ఉండరు, సాటిస్ఫై ఉండరు. మేము ఏదైనా సజెస్ట్ చేసినా సాటిస్ఫై అవ్వరు, అండ్ వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ప్రొసీజర్స్ చేసినా కూడా వాళ్ళు హ్యాపీ ఉండరు. సో అలాంటి వాళ్ళని మేజర్ సర్జరీస్ కి అస్సలు టేకప్ చేయను నేనైతే. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లో ఇన్ కాన్ఫిడెన్స్ అనమాట. అంటే ఏదో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, పాస్ట్ ట్రామాస్ తోనో వాళ్ళు బాగా లో ఇన్ కాన్ఫిడెన్స్ ఉంటారు. వాళ్ళని వీలైనంత మటుకి నేను అంటే కౌన్సిల్ చేస్తాను మెంటలీ, కానీ ఎక్కువ సర్జరీస్ కి టేకప్ చేయము. ఎందుకంటే సర్జరీ ఇర్రివర్సిబుల్. తర్వాత ఆ లో కాన్ఫిడెన్స్ లో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని తర్వాత వాళ్ళు రిగ్రెట్ అయ్యే పరిస్థితికి రాకూడదు కదా. ఓకే. అండ్ ఎవరికైనా మీరు నో చెప్పారా ఇప్పటి వరకు? చాలా చెప్తాం, చాలా చెప్తాం. అది యంగ్ గర్ల్స్ ఉండి వాళ్ళు ఏమన్నా రాడికల్ సర్జరీస్ ప్లాన్ చేస్తుంటే కూడా, ఆర్ ఒక ఏజ్ తర్వాత వాళ్ళ ఏజ్ కి సూటబుల్ కాని సర్జరీస్కి వెళ్తున్నా, ఆర్ వాళ్ళకి వేరే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి మేజర్ గా ఏదైనా సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ అడుగుతున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళని వార్న్ చేస్తాం కంపల్సరీ. కొన్ని అయితే రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి ప్రాపర్ గా, వీళ్ళు వీటికి సూటబుల్ కాదు అని. అవి బ్లంట్ గా నో చెప్పేస్తాం. You are not fit for the surgery. ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒకవేళ ఫెయిల్ అయితే, మీరు అన్నారు ఇర్రివర్సిబుల్ అని చెప్పి, ఎలా మరి దానికి సొల్యూషన్ ఏంటి? అంటే కొన్ని కేసెస్లో ఇర్రివర్సిబుల్. ఇప్పుడు ఫెయిల్ ఇన్ ద సెన్స్ మీ దృష్టిలో కాంప్లికేషన్స్ వస్తాయి అంటున్నారా? కాంప్లికేషన్స్ ఇప్పుడు ఏ సర్జరీకైనా కాంప్లికేషన్స్ ఉంటాయండి, మినిమం కాంప్లికేషన్స్. అవి గుడ్ సర్జన్, బ్యాడ్ సర్జన్ కి డిఫరెన్స్ ఏంటంటే, గుడ్ సర్జన్ కి కాంప్లికేషన్స్ ఏమేమి రావచ్చో తెలుసు, ఒకవేళ అవి వస్తే ఎలా డీల్ చేయాలో వచ్చు. ద ఇన్అడిక్వేట్ సర్జన్ కాంప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయరు, అవి వస్తే ఎలా ట్యాకిల్ చేయాలో తెలియక పేషెంట్ ని పుష్ ఆఫ్ చేసేస్తారు.
ఓకే. మెయిన్ గా ఆ డిఫరెన్స్ అన్నమాట. సో ఇలాంటివి అందుకే పికప్ చేసుకునేటప్పుడు కరెక్ట్ సర్జన్ ని పిక్ చేసుకుంటే మీ ప్లాస్టిక్ సర్జరీ ఫెయిల్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునా? ఓకే. సో అది చూస్ వైజ్లీ అంటారు కదా, wisely. అలాగా. థింక్ ట్వైస్ బిఫోర్ యూ యాక్ట్ అన్నట్టు. అది అందుకే సో ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని వెళ్ళాలి. ఎవరైనా కాంప్లికేషన్స్ లేవు అసలు అని చెప్తున్నారంటేనే అసలు అదే రెడ్ ఫ్లాగ్ మీకు పిక్ చేయాల్సిన డాక్టర్ కి. సో ప్లాస్టిక్ సర్జరీస్ తర్వాత ఇప్పుడు చాలా మంది యంగ్ లుక్ ఉండాలని ట్రై చేస్తుంటారు కదా. ఇఫ్ ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోయి అంత యంగ్ లుక్ వస్తుందా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా? డెఫినెట్లీ మీరు 10 ఏంటి కావాలంటే 20 years కూడా ఏం చేయొచ్చు విత్ డిఫరెంట్ డిఫరెంట్ అడ్వాన్స్డ్ సర్జరీస్ అవన్నీ, అదేం కాదు. కాకపోతే నేను ఒకటి ఏం చెప్తానంటే ప్లాస్టిక్ సర్జరీ ఆర్ ఇట్లాంటివన్నీ ఓవర్ నైట్ గా నేను యంగ్ అయిపోవాలి అని మీరు కూడా అనుకోకండి. ఈ సర్జరీతో నేను ఓవర్ నైట్ గా 10 ఏళ్ళు యంగ్ అయిపోవాలి అని. యంగ్ గా కనిపించడం అనేది ఒక లైఫ్ స్టైల్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఎప్పుడు తక్కువ స్ట్రెస్ లో ఉండడం, రెగ్యులర్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడం, గుడ్ ఫుడ్ ఉండడం, ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే కనుక మీ ఏజింగ్ ప్రాసెస్ స్లోగా సెట్ అయిపోయింది అనుకోండి, మీరు ఆటోమేటిక్ గా 10-20 years యంగ్ టు యువర్ ఏజ్ ఉంటారు అనమాట. ఒక్క పర్టికులర్ సర్జరీ నన్ను రివర్స్ చేసేయాలి అని మీరు ఏం పెట్టుకోవద్దు, నేను అనేది అది. ఓకే ఓకే. ఈ సర్జరీ చేయించుకుంటే నేను 5 years 10 years అలాంటి ఎయిమ్స్ పెట్టుకోకూడదు ఎప్పుడు. మీరు ఆల్రెడీ ఇవన్నీ చేస్తూ మీరు యంగర్ గా కనిపిస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఒక యాడ్ ఆన్ సర్జరీతో ఇంకా అందంగా స్మార్ట్ గా అవుతారు. ఓకే ఓకే. అంటే మీ దగ్గర ట్రీట్మెంట్ రావాలనుకొని మేబీ రాలేకపోయారేమో. డూ యూ జడ్జ్ పీపుల్స్ ఫేస్ ఇన్ పబ్లిక్? సో ఈ డిస్క్రిమినేషన్ ఉంటుందా మీ దగ్గర డాక్టర్స్ దగ్గర కూడా? ట్రీట్మెంట్ కి వచ్చినా రాకపోయినా సరే, వన్స్ మేము ఈ ఇండస్ట్రీలో ఉన్నాక, ఈస్థెటిక్ సర్జరీస్ అంటూ నేర్చుకున్నాక కాన్స్టెంట్ గా మైండ్ లో ఇదే నడుస్తూ ఉంటుంది అనమాట. ఇది ఇన్వాలంటరీ యాక్షన్ అనమాట మాకు. ఇది మేము ఆపుకోలేము సెల్ఫ్ గా. ఇది ఎవరి ఫేస్ అయినా బాడీ అయినా చూడంగానే ఫస్ట్ మాకు ఇలా లిస్ట్ వచ్చేస్తుంది సైడ్ నుంచి, వీళ్ళకి చేయించేస్తే బాగుంటుంది. వీళ్ళు గుడ్ ఉన్నారు బ్యాడ్ ఉన్నారు అని కాదు, వీళ్ళకి ఇది 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 బాగుంటుంది చెక్ లిస్ట్, ఆర్ వీళ్ళు ఇది 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 చేయించుకొని ఉంటారు చెక్ లిస్ట్. ఇవి మాకు ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి. అండ్ అది ఇన్వాలంటరీ, అది మేము ఆపుకోవాలన్నా ఆపుకోలేము. దట్స్ వై మేబీ కన్సిస్టెంట్ గా బ్రెయిన్ లో ఆ నాలెడ్జ్ ఉంటుందో ఏమో కదా. అదే మా ఎడ్యుకేషన్, డే టు డే మా అసెస్మెంటే మా ఎడ్యుకేషన్, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో బై బిల్ట్ అంటే ఎట్లా అది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ లాగా ప్లాస్టిక్ సర్జన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వాళ్ళే ట్రూ సర్జన్స్ ఏమో అని నా ఉద్దేశం కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈస్థెటిక్స్. ఓకే. అండ్ వాట్ ఈస్ ద weirdest request you have had? వస్తూ ఉంటాయి అలాంటివి? వన్ ఆఫ్ ద మోస్ట్ వియర్డెస్ట్, అనను, ఇది యాక్చువల్లీ నేను 2-3 times విన్నాను. మేడం నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను వరల్డ్ నుంచి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటున్నా, నన్ను మొత్తం గుర్తుపట్టకుండా మార్చేయండి. ఓకే. ఇప్పుడు సీరియల్స్ లో ఫేస్ మొత్తం మారిపోయి అలా మార్చేయండి. న్యూ హీరోయిన్ వచ్చినప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేస్తుంటారు కదా. అలా అవ్వదండి, అస్సలు అవ్వదు. అంటే కొంచెం మనం మిమ్మల్ని బెటర్ గా చేయగలుగుతాం అంతే, కానీ ఇలా మొత్తం మారిపోవాలి అని డౌట్ నాకు కూడా ఉంది. నాకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, ఏదో మారిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని చెప్పి. అలా అవ్వదు, అస్సలు అవ్వదు. ఓకే, సారీ బ్రో సిస్టర్ ఎవరో మీ రిక్వెస్ట్. అండ్ పీపుల్ అనేవాళ్ళు మీ దగ్గర హానెస్ట్గా చెప్తూ ఉంటారు, అసలు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, నిజంగా వాళ్ళు ఎందుకు ప్లాస్టిక్ సర్జరీకి రావాల్సి వచ్చింది అనేది. బ్యూటీ కాన్షియస్ మాత్రమే కాకుండా ఏమైనా ఇష్యూస్ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వస్తారు, అదేం లేదు. 90% ఇప్పుడు చాలా మంది వెరీ ఆనెస్ట్ ఉంటారు. అండ్ స్పెషలీ మన కన్సల్టేషన్ రూమ్కి వచ్చినాక బయట వరకు ఎలా ఉన్నా, ఫ్రంట్ ఆఫీస్కి చెప్పినా చెప్పకపోయినా, మన దగ్గరికి డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి అయితే జనరలీ ఆనెస్ట్గానే చెప్పేస్తారు వాళ్ళ ఐడియల్ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళ ప్రైమరీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది. కొంతమంది ఉన్నారు ఇంకా, వీళ్ళు డాక్టర్ నన్ను ఏమన్నా అనుకుంటుందేమో, నేను ఇలా చెప్తే నన్ను ఏమన్నా అనుకుంటారేమో, నేను ఏమైనా బ్యాడ్ అనుకుంటారేమో అని. అలా మేము అనుకోము. వాళ్ళకి కొంచెం అర్థమైపోతుంది వీళ్ళు కంఫర్టబుల్గా లేదు అని. వాళ్ళని కొంచెం సెటిల్ చేసి, కొంచెం వాళ్ళ ఫ్యామిలీ గురించి అట్లా మాట్లాడి వాళ్ళని కాన్ఫిడెన్స్ గెయిన్ చేసేసరికి వాళ్ళే ఓపెన్ అప్ అయిపోతారు యూజువలీ. అలా ఓపెన్ అప్ అవ్వకపోతే ఆ పేషెంట్ని టేకప్ కూడా చేయం. ఓకే, నిజంగా వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో అదే కదా. ఇప్పుడు డాక్టర్ ఏదో అనుకుంటారా, నీకు కావాల్సింది కాకుండా ఇంకేదో మళ్ళీ డిస్సాటిస్ఫాక్షన్ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అది వైజ్ కాదు కాబట్టి. అందుకంటే డాక్టర్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు అని చెప్పి, మనకి ఏంటో ఏమైనా ప్రాబ్లం ఏంటో చెప్పాలి అని. అండ్ లాస్ట్ వన్,
వాట్ డు సెలబ్రిటీస్ గెట్ డన్ రియల్లీ? నిజంగా ఏం జరుగుతుంది అసలు ఇండస్ట్రీలో? ఇలా చూసిన వాళ్ళు అలా మారిపోతూ ఉంటారు. లిప్స్ పెద్దగా కనిపిస్తుంటాయి, చీక్స్ పెద్దగా కనిపిస్తుంటాయి. హీరోస్ కూడా ఫ్రమ్ ద స్టార్టింగ్ వాళ్ళు వచ్చిన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అసలు వీడు హీరోనా అనిపిస్తుంది మనకి. తర్వాత చూస్తే అసలు ఎలివేషన్ మామూలుగా ఉండదు, అసలు మారిపోతూ ఉంటారు. అసలు అబ్బా ఏమన్నా ఉన్నాడా అనిపిస్తుంది. ఇక్కడ ఒక నాకు కొంచెం నేను ఇన్ఫాక్ట్ సింపథైజే చేస్తాను సెలబ్రిటీస్ తో, ఎందుకంటే అక్కడ వాళ్ళ మెయిన్ కమోడిటీ ఆఫ్ అదేంటి సేల్ బిజినెస్ వాళ్ళ ఫిజికల్ లుక్స్ కాబట్టి వాళ్ళు కంపల్సరీ దాని మీద చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు మీరు మీరు ఇంకా స్క్రీన్ లో ఉన్నారు నా లాంటి వాళ్ళు అనుకోండి, ఒక రోజు నేను పిచ్చిగా కనిపించినా నష్టమేం లేదు నాకు. కానీ ఫర్ ఎ సెలబ్రిటీ అది కుదరదు అనమాట. వాళ్ళు కంపల్సరీ 24 hours పిక్చర్ పర్ఫెక్ట్ ఉండాలి. సో వాళ్ళ తరపు నుంచి ఆలోచిస్తే కనుక ఎంత హోంవర్క్ చేయాలంటే, నేను ఎప్పుడు అంటాను అందంగా 24 hours కనిపించాలంటే దానికి చాలా ఎఫర్ట్, డిసిప్లిన్ కావాలి. సో వాళ్ళు మీరు అందరు అనుకునేటట్టు 1 సర్జరీ ఆర్ 1 ఫిల్లర్ మాత్రమే ఉండదు వాళ్ళ లైఫ్ స్టైల్లో. ఎంత స్ట్రిక్ట్గా ఫిట్నెస్, డయట్, ఎన్నో కోరికలు చంపేసుకుంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ ఆర్ స్లీప్ ఆర్ పార్టీయింగ్. ఇవన్నీ ఎంతో కన్స్ట్రిక్ట్ చేసుకొని ఒక పర్టిక్యులర్ మాడ్యూల్ ఆఫ్ లైఫ్కి వచ్చేసేసి ఒక పర్టిక్యులర్ స్కీమాటిక్ ట్రీట్మెంట్స్ విత్ డాక్టర్స్ కొన్ని ఎన్నో పెయిన్ఫుల్ ఉంటాయి. స్టిల్ దే గెట్ ఇట్ డన్ బికాజ్ వాళ్ళు దే హ్యావ్ టు లుక్ గుడ్ ఆన్ స్క్రీన్. సో ఇవన్నీ చేస్తూ ఓవరాల్గా మీకు వచ్చే అవుట్లుక్ ఈ సెలబ్రిటీ ఫేస్ అనమాట. వాళ్ళని చూసి మీరు ఏదో ఒక్క ప్రొసీజర్ చేంజ్ చేసుకొని నేను అలా అయిపోవాలి అని అనుకోకూడదు. వాళ్ళు పెట్టే ఎఫర్ట్ చాలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. సో ఆ ఎఫర్ట్ పెట్టగలిగితే మీరు కూడా అలా ఉంటారు. బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఓకే, చాలా మందికి నిజంగా అనిపించి ఉంటుంది, ఆన్సర్ కూడా దొరికే ఉంటుంది నాకు తెలుసు. ఒక హీరో హీరోయిన్ ని చూసి నేను అలా ఉండాలనుకోవడం, లేకపోతే నాకు ఆ ఫిజిక్ రావాలి, అంత ఫేస్ గ్లో ఉండాలనుకోవడం వేరు, ఈ సాక్రిఫైసెస్ అన్ని చేసి ఉండాలి, స్ట్రిక్ట్ గా ఉండడం వేరు. అంత ఈజీ కాదు. ఇప్పుడు కళ్ళ ముందు పిజ్జా కనిపిస్తుంటే ఎవరికైనా వేడి వేడి పిజ్జా తినాలనిపిస్తుంది కదా, కానీ వాళ్ళు అది కూడా కంట్రోల్ చేసుకుంటారు. జనరల్లీ అంత ఫిట్నెస్ ఉంటుంది. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ కొన్ని ఇయర్స్ పాటు వాళ్ళకి నచ్చని డైట్ తిన్న వాళ్ళు కూడా ఉంటారు సెలబ్రిటీస్ లో. ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ చెప్తుంటారు సేమ్ ఫుడ్ తిన్నాను, సేమ్ తిన్నాను. వాళ్ళ హెయిర్ మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళ ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి. ఒక్క రోజు సిక్ అయినా వాళ్ళకి షూటింగ్ లో ప్రాబ్లం అవుతుంది. సో అదేం అంత ఈజీ జాబ్ కాదు. నేను చెప్పేది అది. వాళ్ళతో కంపారిజన్ చేసుకోవాలన్నప్పుడు అంత ఎఫర్ట్ కి రెడీ ఉండండి. లుక్స్ వైజ్ గా కాదు కానీ హెల్త్ వైజ్ గా కూడా టమ్మీస్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటుంటారు, 6 pack అని. సో ఇన్ని ఉంటాయి అన్నమాట. ఓకే, నిజంగా నైస్ టాకింగ్ విత్ అన్లెస్ అంటే వేరే షూట్ చేసేటప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు కొత్తగా తెలుసుకున్నాము, ఓహో ఇలా ఉంటుందా ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ బ్యూటీ కాదు. లాస్ట్ టైం కూడా నాకు చాలా అవేర్నెస్ వచ్చింది అనమాట. ఓన్లీ బ్యూటీ కాదు, బర్న్స్ ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ జరిగినప్పుడు బ్యూటీ అనేది 10% ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ, దట్స్ ఆల్. బట్ అన్ఫార్చునేట్లీ అదే ఎలివేట్ అవుతుంది, అదే 100% అవుతుంది. ఫ్రంట్ ఫేజ్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఆర్ దట్స్ హౌ ప్లాస్టిక్ సర్జరీ ఇస్ నోన్. కాబట్టి నేను చదువుకునే రోజుల్లో నాకు అనిపించేది, ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఉందనుకోండి, దానిలో 20 డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, మిగతా 19 డిపార్ట్మెంట్లకు కూడా మేము ఏం చేస్తామో తెలియదు. అంత కన్సీల్డ్ బ్రాంచ్ అన్నమాట. అలాంటి ప్లాస్టిక్ సర్జరీ బ్రాంచ్ ని బయట ప్రపంచం ఎలా చూస్తుంది అంటే బ్యూటీ ట్రీట్మెంట్స్ తోనే, కాబట్టి అది అలా హైలైట్ అవుతుంది. బట్ యాక్చువల్లీ వీళ్ళు చేసే వర్క్ చాలా ఇంటెన్స్, చాలా స్ట్రెస్ రిలేటెడ్, టైం గివెన్ అండ్ వెరీ ప్లానింగ్. ఓకే, బ్రెయిన్ తో పని. ఓకే, సో అదనమాట మ్యాటర్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయండి, అడిగేద్దాం దీప్తి గారు నెక్స్ట్ ఇంటర్వ్యూలో. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.